హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి, కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి, ఈరోజు కట్టెల పొయ్యి మీద మేము అన్నం వండుతామండి. ఆ అన్నాన్ని గంజి వార్చేసి ఆ గంజిలో అన్నం ఉప్పేసుకొని తింటామండి. అది కూడా వీడియో తీసి చూపిస్తామన్నమాట. వెనకటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అంట. మేము కనుక్కున్నాము, మా తాతయ్య వాళ్ళని అందరినీ కనుక్కున్నాము. సో ఈరోజు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తానండి. నేను కూడా ఎప్పుడు తినలేదన్నమాట. చూడండి, ఇన్ని పూలు ఉన్నాయి. పిన్నీస్కి ఎలా గుచ్చుతామని చూడండి. ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా టక్క టక్క ఇలా పొడుగు గుచ్చేస్తారు అనమాట. చూపిస్తాను మీకు. మంచిగా ఇటు ఇటు మధ్యలో ఇటు చాలా పూలు పడతాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. చాలామంది ఒకేసారి ఇట్లా కుప్ప గుచ్చడం వల్ల పూలు మరిన్ని పట్టవన్నమాట. ఇలా గుచ్చితే ఏమవుతుందని అంటే దాదాపు చాలా పూలు పడతాయి. ఒక గుమ్మటం లాగా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి. బియ్యం పోసేసానండి. బియ్యం పోసేసి కడుగుతున్నాను అనమాట. ఇలా కడిగేసి 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఈలోపు పొయ్యి కట్టెల మీద పొయ్యి రాజేస్తానండి. అందుకే ముందుగా బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం అనేది బియ్యాన్ని కడుక్కుంటున్నానండి. బియ్యాన్ని కడిగిన తర్వాత ఎసరు పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. చూసారు కదండి, మొత్తానికి బియ్యాన్ని కడిగేసాను. కడిగేసి ఎసరు పోసేసుకొని వస్తున్నాను అనమాట పొయ్యి కడిగి. సో ఇది పక్కన పెట్టేసి గాలికి గాలి పాట పాడుతాను. చూసారు కదండి, పొయ్యి రాజేసుకున్నాము. పొయ్యి రాజేసుకొని ఇప్పుడు కడిగిన బియ్యాన్ని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి పక్కన, ఒక 10 నిమిషాలు అవుతుంది. సో నేనైతే కట్టెల పొయ్యి మీద అన్నం వండుతున్నాను. ఈరోజు కట్టెల పొయ్యి మీద అన్నం, కట్టెల పొయ్యి మీద చికెన్ చేస్తానండి. మా పాపకి చెవులో కురిపోయిందండి. ఇప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చెవులో కురిపోయింది అన్నారు. అందుకే ఆ చుక్కల మంది ఇచ్చారు. చుక్కల మంది వేస్తుంది. ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదండి. కొంచెం ఫీవర్గా కూడా ఉంది. మేమేమో కమ్మకాకలు అనుకున్నాం. కమ్మకాకలు అవుతున్నాయి కదండి ఇప్పుడు అందరికీ. అదే అండి గౌద పిల్లలు. సో అవి అనుకోనేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లేదు, ఇట్లా చెవులో చిన్న కురుపు అవుతుంది అనేసి చుక్కల మందను ఆయిల్మెంట్ ఇచ్చారండి. అవి కట్టెల పొయ్యి మీద వండినప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే 3 వైపులా సమానంగా రాదు కదండి మంట. అందుకే మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అన్ని వైపులా సమానంగా ఉడికిద్ది. చూసారు కదండి, దగ్గరకు వస్తుంది అనమాట ఉడకడానికి. కొంచెం పలుకు మీదనే గంజి ఉంచుకోవాలి కాబట్టి చూపిస్తున్నా మీకు. ఉడకలే. చూసారు కదండి, అన్నం అయింది. గంజి వంపుతానండి ఇప్పుడు. ఒకప్పుడు ఇలా గంజంపుకునే వాళ్ళండి, కానీ ఇప్పుడు అందరూ అట్టెసరని చెప్పేసి ఎసరు పెడుతున్నారు.
కాకపోతే బియ్యాన్ని కూడా పలుమార్లు కడగొద్దండి. థయామిన్ అనే విటమిన్ ఉంటుంది. పలుసార్లు కడగటం వల్ల ఆ విటమిన్ అనేది పోతుందండి. మనం తినేటప్పుడు ఉత్త పిప్పేనండి. ఇలా గంజి ఉంచుకొని కూడా ఆ గంజిని పారబోయకోకుండా గంజిని కూడా తాగినట్టయితే మనకి ఆ పోషక విలువలు అనేవి లభిస్తాయండి. ఇంత పొడి పొడిలాడుతుంది అన్నం అండి. ఇట్లా ఓన్లీ మంట లేకుండా ఉత్త సెగ మీద జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉండాలి కాబట్టి మంట తీసేయాలి. ఈలోపు ఈ గంజిని చల్లారనిద్దాం. దీంతో నేను ఒకటి చేస్తానండి. కొంచెం చల్లారాలి, బాగా వేడివేడిగా ఉంది. అయితే ఇవాళ గంజి ఎందుకు పంపమన్నావు అనేసానంటే మీకు చూసారు కదండి అన్నం ఎలా పొడి పొడిలాడుతుందో. అన్నం ఉడికే ముందు కూడా ఒక ఆయిల్ చుక్క వేసుకోవడం వల్ల కూడా అన్నం పొడి పొడిలాడిద్దండి. ఒకసారి ట్రై చేసి ఈ చిట్కాను చూడండి. మామూలుగా గ్యాస్ మీద వండుకునేటప్పుడు చాలామందికి అన్నం ఊరికే మెత్తనవుతుంది ఎంత ఆయిసర పోసినా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక చుక్క ఆయిల్ వేసేయండి ఉడికే ముందు. దానివల్ల కూడా అన్నం ఇలా పొడి పొడిగా వస్తుందండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనివ్వాలండి. చూసారు కదండి, ఇప్పుడు అన్నం కట్టెల పొయ్యి మీద అన్నం అయిపోయిందండి. ఇంట్లో తీసుకెళ్తున్నాను. ఇప్పుడు గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. గంజి తాగడం వల్ల దానివల్ల యూజెస్ ఏంటో మీకు చెప్తాను. సో గంజిలో అన్నం కూడా యూజ్ అయింది కాబట్టి నేను అక్కడ పెట్టేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఈ గంజిని ఇప్పుడు నేను అన్నంలో గంజి ఉంటానండి. ఈ గంజిని ఎప్పుడైనా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి. ఈ గంజి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. చాలా మంది పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది కదండి. ఇది వాళ్ళకి రోజు గంజిని ఇట్లా వచ్చి తాగించడం వల్ల చాలా పిల్లల ఎదుగుదల అనేది బాగుంటుందండి. అంతేకాకుండా చాలా మంది చిన్నపిల్లలు పాలు తాగరండి. ఇంట్లో పాలు తాగినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఇలా గంజి వచ్చి అందులో కొంచెం ఉప్పు అని అన్నం వేసేసి తాపించడం వల్ల వాళ్ళ మానసిక ఎదుగుదల అనేది బాగుంటుంది. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుందండి. చూడండి ఇప్పుడు గంజిని ఎలా కలుపుకోవాలో చూస్తా. ఇందులో గోరువెచ్చగా ఉన్నప్పుడే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ వేడివేడిగా అన్నం వండి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నాన్ని ఒక స్పూన్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి తాగాలి. ఇంకా ఒకవేళ అన్నం కావాలంటే వేసుకోవచ్చు. కదండి ఇప్పుడు నేను ఒక గ్లాస్లో తీసుకున్నాను. మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి. తనకి ఈరోజు ఊరిపోయింది. ఈరోజు ఇంకా ఫీవర్ తగ్గలేదండి తనకి. సో నేను ఈరోజు గంజిని వచ్చేసి పిల్లలు తాపిస్తున్నానండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి గంజి అనేది. చల్లారిపోయిన తర్వాత టేస్ట్ ఉండదండి. అవునా, బాగుందా? తాగేసి ఇలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా బ్రెయిన్ అనేది కూడా షార్ప్గా పనిచేస్తుంది. అంతేకాకుండా చాలామంది చర్మం అనేది ముడతలు పడుతుంది కదండి. అంటే కొంచెం ఏజ్ వాళ్ళకే చర్మం అనేది ఏజ్డ్ కాకోకుండా మధ్యలో మిడిల్ వాళ్ళకి. చూసారు కదండి మా పాప మొత్తం తాగేసింది. ఇంకా కొంచెం పోయివా అంటుంది. బాగుందా తేజు? చెప్పు ఎలా ఉందో వాళ్ళకి. రోజు తాగుతున్నారు కదా ఇలా. ఫీవర్ వచ్చినప్పుడు అయినా పర్లేదండి. మనం ఇందులో ఏది కలవట్లేదు కాబట్టి జ్వరం కలిగినప్పుడు కూడా పోసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఈ కొంచెం గోరువెచ్చగా, మరీ గోరువెచ్చగా కాకుండా ఉన్నప్పుడు ఈ గంజిని ఏం చేయాలనంటే ఫేస్ అంతటికి అప్లై చేయాలండి. ఫేస్ అంతటికి అప్లై చేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత మనకి కనిపిస్తుంది అనమాట. ఎండినప్పుడు తల్ల ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందని అంటే
మన చర్మంపై బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం చర్మంపై మొత్తం డస్ట్ ఉంటుందండి, అది మనకి కనపడదు. ఆ డస్ట్ అనేది చాలా వరకు మనకి కనపడదు. ఆ డస్ట్ అంతా క్లీన్ అవ్వాలి, ఆ డస్ట్ అంతా పోవాలి అనేసి అని అంటే ఈ గంజిని ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా ఇది ఒక టోలర్గా పనిచేసి క్లెన్సర్గా పనిచేస్తుంది. చర్మం అనేది దానివల్ల మృదువుగా బిగు. ఎండాకాలం సమ్మర్ వచ్చేసిందంటే చాలామంది అంటే బయట ఎండకి వెళ్ళి రాగానే ఏటన్నా వెళ్ళేసి రాగానే చాలామంది అలసటగా ఉంటారండి. అలాంటి వాళ్ళు రోజుకొక అంటే బయట నుంచి రాగానే మార్నింగ్ చేసిన గంజి వాటర్ ఉంటుంది కానీ దానికి లైట్ గోరువెచ్చ చేసుకొని ఒక గ్లాస్ వల్ల ఏమవుతుంది అని అంటే అలసట నుండి ఉపశమనం అనేది లభిస్తుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కసారి ఎలర్జీకి లోన్ అవుతున్నారంటే అంటే చర్మం పైన దురద అనేది వస్తూ ఉంటుంది. ఆ దురద వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ చల్లని గంజి చల్లారిన తర్వాత ఈ గంజిని ఇలా చర్మంపై మృదువుగా రుద్దాలండి. దురదలు అయితే ఎక్కడైతే వస్తాయో అలా ఇలా మృదువుగా రుద్దేసి జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచేసేసి వాష్ చేయాలి. దీనివల్ల దురదలు కూడా తగ్గుతాయండి. ఇది ఎలాంటి కెమికల్ కాదు కాబట్టి చాలా న్యాచురల్ కాబట్టి ఇలాంటి యూజ్ చేసుకోండి, ఇలాంటివి తెలుసుకోండి మీరు. అలాంటి యాంటీ బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే అందం చాలా గ్లోగా కనిపిస్తుంది. ఈ గంజి నీటిలో మీరు ఏం చేస్తారంటే చూసారు కదండి, గంజి ఉప్పు అన్నం కలిపేశాను. ఈ గంజిలో విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయండి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం కాబట్టి మన ఎదుగుదలకు కానీ పిల్లల ఎదుగుదలకు కానీ బ్రెయిన్ షార్ప్నెస్ కానీ ఈ గంజి అనేది చాలా మంచిదండి. సో రోజుకి కాకపోయినా కూడా మీకు వీలున్నప్పుడల్లా గంజి వార్చేసి పిల్లలకి రోజుకి ఒక గ్లాస్ చొప్పున ఇవ్వండి. పిల్లల ఎదుగుదలకి చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళ బ్రెయిన్ కూడా చురుకుగా పనిచేస్తుంది. ఒక అరకప్పు గంజి నీటిని తీసుకొని అంటే ఒక చిన్న గ్లాసు గంజి నీటిని తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు 1 స్పూన్ శనగపిండి వేసేసి బాగా పేస్ట్లా చేసిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం పిండేసి అది ఫేస్ అంతటికి అప్లై చేయాలండి. ఆ ఫేస్ అంతటికి అప్లై చేసిన తర్వాత జస్ట్ 30 మినిట్స్ ఖచ్చితంగా ½ అన్ అవర్ అనేది ఉండిన తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే ఇది మనకి ఒక ఫేస్ ప్యాక్ లాగా, మనం ముల్తాన్ మట్టి వేస్తాం కదండి ఫేస్ ప్యాక్, అలా ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గంజి నీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. మనం గంజే కదని తీసి పారేయకండి. ఎందుకంటే వెనకట వాళ్ళు గంజి తాగటం జొన్న గట్టక తినటం వల్ల ఇంత గట్టిగా ఉన్నారు. అందుకే కొంచెం అప్పుడప్పుడు ఈ గంజి నీటిని గంజి వాటర్ని తాగేయండి. చూసారు కదండి, ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద కోడి కూర చేస్తానండి. సో దానికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అని ఆనియన్స్ అండి. చాలా మందికి ఆనియన్స్ కోసేటప్పుడు కళ్ళబెట్టి నీళ్ళు వస్తాయండి. అలాంటప్పుడు ఏం చేయాలనంటే ఇలా సైడ్లు అనేవి కట్ చేసేసి వాటర్లో ఇలా 2 చేసినా పర్లేదు, ఇలా సైడ్స్ కోసేసి ఇట్లా వాటర్లో ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత కోస్తే కళ్ళమిటి వాటర్ రావండి. అన్నం వండేసాను కదండి కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు కూర చేస్తున్నాను అండి, అది కూడా పులుసు పెడుతున్నాను అనమాట. కట్టెల పొయ్యి మీద పులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి పులుసు చేస్తున్నాను. దానికి ముందుగా నేను ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కోడి దాంట్లో పులుసు అంటే ఇది బాయిలర్ కోడిగా అండి, దానికి కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ అనేది తక్కువ వేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకేసారి వేస్తున్నానండి. మిర్చి అనేది కొంచెం వేగనివ్వాలండి. చూసారు కదండి, ఇలా మగ్గిపోతున్నాయి. ఈ ఈలోపు మనం చికెన్ అనేది కలుపుకుందామండి. అత్తయ్య ఆల్రెడీ కొంచెం పసుపు ఉప్పు వేసిందండి. అడవిలో కొంచెం బయటికి వెళ్ళింది, అందుకే కొంచెం వేసేసి కలిపి పెట్టింది. మేము చేసేసరికి వంట లేట్ అయిద్దని చెప్పేసి జస్ట్ అలా కలిపేసి వెళ్ళింది. కాబట్టి నేను అన్నీ కొంచెం వేసుకుంటున్నానండి. ఉప్పు, పసుపు, కారం,
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు ఒకలా ఉంటుంది, గ్రేవీ ఒకలా ఉంటుందండి, ఫ్రై ఒకలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను పులుసు చేస్తున్నాను అనమాట. ఇదంతా అన్ని ఉప్పు అన్నీ కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇన్ చేసుకోవాలి లైట్గా 1 స్పూను. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది కలిపేసాం కదండి, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వేగుతున్నాయి చూడాలి. పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలామంది కొత్తిమీర పుదీనా ఇవేం వేసుకోరండి. కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు జస్ట్ మనం డైలీ కూరలు యూజ్ చేస్తాం కదండి, పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వాళ్ళు మసాలా తప్ప ఏం వేసుకోరు అనమాట. సో నేను కూడా అలానే చేస్తున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు మగ్గిపోయాయి ఆనియన్స్ పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఈ పళ్ళని వేసేటందుకు ఎట్ట పులుసు కాబట్టి నేను ఈ పులుసు నీళ్ళకి వాడుకుందాం అనేసి ఇందులోనే ఈ పులుసులో పోస్తాండి వాటర్ అనేది. సో ఇది చాలాసేపు మగ్గనివ్వాలండి. అంటే చాలాసేపు అని అంటే జస్ట్ ఒక 10 మినిట్స్. స్మెల్ అనేది భలే ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. సరిపోయింది చూస్తాను. తొడి చేసుకున్నాం కదా తీసిన బాయిలర్ కోడి కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది. నాటుకోడి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది బాయిలర్ కోడి కాబట్టి తొందరగానే ఉడికేస్తుందండి. చూసారు కదండి, ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. అడిగంటిద్దే ఏమన్నా చూసుకోవాలి, కట్టెలపై కాబట్టి మనం చికెన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. రండి ఇప్పుడు పులుసు పోస్తున్నాం. చూడండి మంట బాగా వస్తుంది కాబట్టి చికెన్ తొందరగానే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ పళ్ళెంలో పెట్టుకున్నాం కదండి, వాటరు కలిపాం కదా, అది ఈ వాటర్ ఫస్ట్ పోస్తున్నాను అన్నమాట. తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇది మనకి ఆయిల్లో ఆల్రెడీ ఉడికేసిపోయింది కాబట్టి పులుసు అనేది కొంచెం దగ్గర పడే అంతవరకు ఉంచేసి దించేసుకోవాలి. అందుకే నేను వాటర్ అనేది మాకు తగ్గ విధంగా పోసుకున్నాము, ఎందుకంటే మేము నలుగురువే కాబట్టి నలుగురికి తగ్గట్టు పోసామండి. మీకు కావాలని అంటే వాటర్ మీ ఇష్టం అండి, బాగా పులుసు కావాలనుకునే వాళ్ళు పులుసు అనేది యాడ్ చేసుకోవచ్చు, వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
అందుకే నేను తక్కువ పోసేసుకున్నాను. ఆల్లోనే ముక్క మగ్గిపోయింది కాబట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. కట్టెల పొయ్యి మీద కాబట్టి మనం గ్యాస్ మీద వండిన కాడికి కట్టెల పొయ్యి మీద కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చికెన్ అనేది కట్టెల పొయ్యి మీద చేసుకొని తినాలనుకున్నాము, అందుకే కట్టెల పొయ్యి మీద చేశానండి. ఇక్కడ ఇలా పొయ్యి పెట్టుకొని చేస్తుంటే వెనకట పల్లెటూరులో పొయ్యిలు పెట్టుకొని చేసుకునే వాళ్ళు కదండి, ఆ రోజులు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడున్న రోజుల కంటే ఆ రోజులే చాలా బాగున్నాయండి. అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని అన్నాలు తింటాం. ఇప్పుడు ఇక్కడ అప్పలు పండగ వచ్చిందంటే ఇక్కడ అప్పలు చేస్తుంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని వెళ్ళి చూడటం ఆ రోజులే బాగున్నాయండి. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరి లైఫ్ వాళ్ళు అయింది. జాబ్ పరంగా కొందరు ఇక్కడ ఉంటున్నారు, కొందరు సిటీలో ఉంటున్నారు. దానివల్ల అందరూ అనేది కొంచెం బంధుత్వాలు అనేవి దూరం అవుతున్నాయండి. సో అందరం ఇలా ఎప్పుడో ఒకసారి కలుసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. కొంచెం మనం అంటే కలుసుకోవడానికి కూడా టైం ఇద్దామండి. అందరం ఇలా కలుసుకొని సంతోషంగా ఉంటే అంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కదండి. ఉన్నన్ని రోజులే హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, మూత తీసేసుకొని ఆల్మోస్ట్ పులుసు అనేది దగ్గర పడిందండి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకొని అయిపోయిందండి పులుసు. అంటే ఇది నాటుకోడి పులుసు కాదు కదండి. నాటుకోడి పులుసు అయితే అసలు గిన్నె సత్తి నిండా పెట్టుకున్న ఆగదండి, అందుకే అంత టేస్ట్ ఉండదు. ఇది బాయిలర్ కోడి పులుసు కాబట్టి మేము తక్కువ పెట్టేసుకున్నాము. ఎందుకంటే పిల్లగాళ్ళు పులుసు అంటారు. ఇప్పుడు పూరీలు ఉన్నాయి కదండి, ఆ పూరీలలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి చెప్పేసి నేను పులుసు యాడ్ చేశానండి. సో ఇంతేనండి, మనకి కావాల్సిన చికెన్ పులుసు రెడీ. ఎమ్మి టేస్టీ చికెన్ పులుసు రెడీ. ఇందులో కొత్తిమీర పుదీనా ఏమి వేయనండి, ఎందుకనంటే పల్లెటూరులో ఇట్లా కొత్తిమీర పుదీనాలు ఇవేమి వేసుకోరు. సో నేను పల్లెటూరులో స్టైల్లో చేయాలనుకున్నాను, అందుకే పల్లెటూరులో విధంగానే ఉన్న వాటితోనే చికెన్ పులుసు అనేది రెడీ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి. కాకపోతే చందన గారు మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వీడియోకి రిప్లై ఇస్తారండి, అందుకే తన పేరు మెన్షన్ చేశామండి. సో థ్యాంక్ యూ చందన గారు. అంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారండి, ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ వల్లే మాకు ఎంకరేజ్ వస్తుందండి, నిజం చెప్పాలనంటే. సో వేడి కోడి పులుసు అనేది రెడీ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈరోజు కట్టెల పొయ్యి మీద అన్నం, కట్టెల పొయ్యి మీద చికెన్ పులుసు. సో అన్నం తింటున్నామండి, చాలా టేస్టీగా ఉంది కట్టెల పొయ్యి మీద అన్నం కూర. అయితే సరిపోయినాయి అన్ని, కారం అన్నీ సరిపోయినాయి, మంచిగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, టేస్ట్ ఉన్నాయి. కట్టెల పొయ్యి కానీ ఎంతైనా టేస్ట్ ఆ టేస్ట్ వేరుంటుంది, బాగుందండి నిజంగా. ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.